నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నాయకుల కుమార్తెలు వాళ్ళ రాజకీయ వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థాయికి చేరాలంటే లేరనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి నేతల కుమారులు ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే పరిమితం అయిపోయారు. కొద్ది గొప్ప మంత్రులు కూడా అయ్యారు, కానీ ముఖ్యమంత్రిగా చేరుకోవడం అందరికీ కష్టమైపోయింది. కేవలం అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు మాజీ ముఖ్యమంత్రుల రాజకీయ వారసులు ముఖ్యమంత్రిగా అయ్యింది కేవలం ఆ ఘనత జగన్కే దక్కింది. ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో ఎవరెవరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, వాళ్ళ రాజకీయ వారసుల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది, గతంలో వాళ్ళు ఏ విధంగా పనిచేశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మొదట్లో కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు ప్రస్తుతం గురజాల నుంచి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు వెంగల్ రెడ్డి కొడుకు అయినటువంటి కాసు మహేష్ రెడ్డి ప్రస్తుతం గురజాల అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి తమ్ముడైనటువంటి వెంగల్ రెడ్డి మనవడే యొక్క కాసు మహేష్ రెడ్డి, ఆయన గురజాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కేవలం కాసు వెంగల్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి మాత్రమే పరిమితమయ్యాడు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలేదు. ఇక ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల విజయ్ సూర్యప్రకాష్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. కర్నూలు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి కేంద్ర రైల్వే మంత్రిగా కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు తప్పితే ముఖ్యమంత్రి స్థాయికి మాత్రం ఆయన చేరుకోలేదు. ఇక ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఆమె కూడా మంత్రిగా ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే స్థాయికే ఉన్నారు. తల్లి మంత్రి అయినా తండ్రి ముఖ్యమంత్రి అయినా ఆయన మాత్రం ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేదు. ఇక ఆ తర్వాత నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉండేది కాంగ్రెస్ పార్టీలో, కానీ ఆమె కూడా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేదు. ఇక ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే సరికొత్త రికార్డుని నెలకొల్పారు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా పలుసార్లు సేవలు అందించారు. అలాగే మంచి సంక్షేమ పథకాలు కూడా నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం జరిగింది. కానీ ఆయన తనయులు ఆయనకు రాజకీయ వారసులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. కేవలం నందమూరి బాలకృష్ణ ఆయన మాత్రమే హిందూపురంలో ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. 2 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మొట్టమొదటిసారి 2014లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ హవాలోను నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాకపోతే ఆయన మంత్రి స్థాయికి కూడా చేరుకోలేదు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి హిందూపురం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆ తర్వాత పురంధరేశ్వరి గారు ఆమె నందమూరి తారక రామారావు గారి కూతురు. ఆమె కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎంపీగా గెలిచింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించింది. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి ఎంపీకి పోటీ చేసినప్పటికీ ఓడిపోయింది. ఆమె కూడా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేదు. ఇక తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రికి దక్కని ఘనత వైఎస్ ఫ్యామిలీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆయన చనిపోయినప్పటికీ ఆయన కుమారుడు 2012లో కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడు. వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వైఎస్ఆర్ పేరు కూడా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని నెలకొల్పి 2014లో ఆయన ప్రతిపక్ష నేతగా నిలదొక్కున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవ్వరికి దక్కని రికార్డ్, ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. అలాంటి అరుదైన రికార్డు దక్కింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే. ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈసారి సక్సెస్ఫుల్గా 2వ సారి ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెళ్తున్నారు. ఇక తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన కొడుకు నారా లోకేష్ ఆయన 2014లో తర్వాత మంత్రివర్గంలో మంత్రి అయినారు తప్పితే ముఖ్యమంత్రి స్థాయికి ఇంకా ఎదగలేదు. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లోకేష్కే ఉందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాకుండా
దేశానికి ప్రధాని అయిన ఏకైక తెలుగువాడు, తెలుగు ఒక గౌరవం పివి నరసింహారావు గారు. ఆయన తనయులు ఎంపీగా గెలవడం జరిగింది, ఇంకో తనయుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ప్రస్తుతం పివి నరసింహారావు గారి కుమార్తె ఆమె ఎమ్మెల్సీగా కూడా ఉంది, కానీ వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయికి అయితే ఎదగలేదు. ఇక ఆ తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి. మర్రి జనార్దన్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడర్. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 1989లో ఆయన నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీని ఓడించి ముఖ్యమంత్రిగా ఎదిగారు మర్రి జనార్దన్ రెడ్డి. ఆయన తనయులు మర్రి శశిధర్ రెడ్డి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి గారి వారసులు మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయికి అయితే చేరుకోలేరు అనేది తెలుస్తోంది. ఇక ఆ తర్వాత కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రిగా పనిచేస్తారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. విభజిత తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొడుకు కేటీఆర్ మంత్రిగా ఐటీ మినిస్టర్గా పనిచేశారు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆ స్థాయికి ఆ పార్టీలో చేరుకున్న వ్యక్తి అయితే కేటీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ రికార్డు మాత్రం ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఆ తర్వాత ఆ స్థాయిలో అటు ఆంధ్రప్రదేశ్లో లోకేష్కు ఉండే అవకాశం ఉంది, ఇటు తెలంగాణలో కేటీఆర్కు ఉండే అవకాశం అయితే ఉంది. తండ్రుల తర్వాత కొడుకులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, ఇంకా వేరే వాళ్ళకైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే లేదనే కనిపిస్తుంది. ఇది రాష్ట్ర ఉమ్మడి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల వారసుల జాబితా.